హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. అందరికీ నమస్కారం అమ్మ. మన జీవితంలో తల్లిదండ్రి అంటేనే కేవలం ఒక సంబంధం మాత్రమే కాదు. నాకు తల్లిదండ్రి అనగానే నేను నా వీక్నెస్ పేరెంట్స్ అమ్మ. నా ఎంటైర్ లైఫ్లో నా వీక్నెస్ ఏంటి అంటే పేరెంట్స్. అలాంటిది ఈరోజు నాకు ఈ రీడింగ్ మీద యూనివర్స్ గైడెన్స్ ఇచ్చారు చేయమని. తల్లిదండ్రే మనకి మొదటి ఆశ్రయము, మొదటి ప్రేమ, మొదటి దైవం. మనకి చిన్నప్పటి నుంచి మన చేతిని పట్టుకొని నడిపించిన వారు వాళ్ళే. మన కష్టాల్లో మనకంటే ఎక్కువగా బాధపడేవారు కూడా వాళ్ళే. మీరు బాధపడుతున్నప్పుడు మీ బాధను చూసి బాధపడేది కేవలం మీ తల్లిదండ్రి మాత్రమే ఈ భూమి మీద. మీ బాధ ఏదైనా కానివ్వండి, కేవలం మీ బాధ ఏంటో తెలియకపోయినా కూడా నా బిడ్డ బాధపడుతున్నాడు అన్న ఒకే ఒక్క రీజన్తో వాళ్ళకి లోపల కదిలిపోయి మీరు బాధపడేదానికంటే ఎక్కువ బాధపడతారు వాళ్ళు. మీరు తల్లిదండ్రి బాధని కొంచెం కూడా గుర్తుపెట్టుకోకుండా అనవసరమైన విషయాలకి ఎన్నోసార్లు బాధపడిన సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి మీ లైఫ్లో. కానీ మీకు తెలియకుండా మీ బాధను చూసి వారు మీకంటే 100 రెట్లు ఎక్కువగా బాధపడిన రోజులు మీకు రియలైజ్ అయ్యారా అమ్మ? అసలు నాకు వాయిస్ కూడా గట్టిగా చెప్పడానికి రావట్లేదు. తల్లిదండ్రి చాలా ఇంపార్టెంట్ అమ్మ లైఫ్లో. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు బాధపడుతున్నారంటే మీకోసం మీకంటే ఎక్కువగా బాధపడేది కేవలం ఈ భూమి మీద వారు మాత్రమే. వాళ్ళు మాత్రమే. నేను రాసిస్తాను మీకోసం. భూమి మీద ఎవరన్నా ఉన్నారు అంటే అది వాళ్ళే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే జీవితంలో ఒక దశలో వాళ్ళు మీ కళ్ళకు కనిపించకుండా పోతున్నారు అనేది నాకు యూనివర్స్ త్రూ కన్వే అయింది. మీరు మీ లైఫ్తో పరిగెడుతున్న టైంలో మీ కళ్ళకు మీ పేరెంట్స్ ఒకటి కనిపించట్లేదు. ఆ తర్వాత చాలాసార్లు మీ హృదయంలో ఒక ఖాళీగా మిగిలిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇలా కూడా అనిపిస్తుందమ్మా మీకు. ఇప్పుడు అమ్మ కానీ మీరు ఎవరినైతే మిస్ అయ్యారో కొంతమంది ఇక్కడ చూసే వ్యూస్లో ఇద్దరు లేని వాళ్ళు ఉంటారు. కొంతమంది అమ్మ కానీ నాన్న కానీ మిస్ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీకు చాలాసార్లు అనిపిస్తుంది అమ్మ కానీ నాన్న కానీ ఉంటే ఎంత బాగుండేది. వాళ్ళు నాకు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు, అసలు నాకు చెప్పాలనుకున్నది ఏంటి, వాళ్ళకి నేను టైం ఇవ్వలేకపోయాను. వాళ్ళు ఇప్పటికీ నా గురించి చూస్తున్నారా, అసలు నా ప్రెజెన్స్ తెలుస్తుందా వాళ్ళకి నా లైఫ్ అనేది. చూసే వ్యూవర్స్ అందరికీనమ్మా ఒక విషయం చెప్తున్నాను. ప్రేమతో నిండిన ఆత్మలు శరీరాన్ని వదిలిపోయినా కూడా మీ జీవితాన్ని పూర్తిగా వదిలిపోవు అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నాకు వాయిస్ ఇంతకంటే గట్టిగా రావట్లేదు ఈరోజు. కొన్నిసార్లు వాళ్ళు మీ జీవితంలో ఆశీర్వాదాల రూపంలో, సంకేతాల రూపంలో, మీ మనసులో వచ్చే భావాల రూపంలో మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసే ఉంటారు. ఈరోజు ఈ రీడింగ్లో ఈ తల్లి కానీ తండ్రి ఆత్మ కానీ మీకు పంపుతున్న ఆశీర్వాదం ఏమిటి, అసలు వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్న చివరి మేజర్ విషయం ఏమిటి? అలాగే ఇప్పుడు మీ జీవితానికి వారు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఇప్పుడున్న లైఫ్కి
అనేది మనం ఈ టారో కార్డ్స్ ద్వారా, అలాగే ఏంజెల్ గైడెన్స్ కార్డ్స్ ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ సో సారీ ఫర్ టైం ల్యాగ్ అయిపోయింది. I couldn't control basically. As I told you that parents నా వీక్నెస్. వితౌట్ ఎనీ డిలే మనం యూనివర్స్కి ఫస్ట్ ప్రేయర్ చేసుకుందామమ్మా. డియర్ యూనివర్స్, డివైన్ పవర్, ప్రపంచాన్ని నడిపిస్తున్న తండ్రి, మమ్మల్ని కాపాడుతున్న తండ్రి, మీకు మా నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న ప్రేమను, వాళ్ళు కోల్పోయిన తల్లి కానీ తండ్రి కానీ జ్ఞాపకాలను, ఆ జ్ఞాపకాలన్నీ మీకు తెలుసు. వారి ఆత్మల నుంచి వచ్చే ఆశీర్వాదము ఈ కార్డ్స్ ద్వారా స్పష్టంగా బయటపడేలా దయచేసి మార్గదర్శనం చేయండి తండ్రి నాకు. ఈ టారో కార్డ్స్ అలాగే ఏంజెల్ గైడెన్స్ కార్డ్ ద్వారా వాళ్ళు చెప్పాలనుకుంటున్న నిజమైన సందేశాన్ని చూపించండి. ఈ రీడింగ్ చూసే ప్రతి ఒక్కరికి శాంతి, ధైర్యము, దివ్య ఆశీర్వాదం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనివర్స్ ఆశీర్వాదంతో ఇప్పుడు నేను ఈ కార్డ్స్ను షఫిల్ చేసి ఈ పవిత్రమైన రీడింగ్ను ప్రారంభించాలనుకుంటున్నానమ్మా. అండ్ మీరు ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ వీడియో చూస్తున్నారంటే ఇది మీ తల్లి కానీ తండ్రి ఆత్మ కానీ మీకు ఒక సందేశం పంపించాలనుకుని కోరుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా. బికాజ్ ఇది యూనివర్స్ బ్లెస్డ్ రీడింగ్, యూనివర్స్తే కన్వే చేయబడుతున్న రీడింగ్. ఓకే, అండ్ వితౌట్ ఎనీ డిలే మనం కార్డ్ తీసుకుందాము. అండ్ ఈ రీడింగ్ చూసే ప్రతి ఒక్కరికి అప్లికబుల్ అవుతుంది, రాసులతో సంబంధం లేదమ్మా. బికాస్ మీరు చూడాలి, మీకు ఈ రీడింగ్లో ఒక సందేశం దాగి ఉంది కాబట్టి యూనివర్స్ మిమ్మల్ని ఈ రీడింగ్ చూసేలా చేశారు. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్. సెకండ్ కార్డ్ సెట్. థర్డ్ కార్డ్ సెట్. ఫోర్త్ కార్డ్ సెట్. ఫిఫ్త్ కార్డ్ సెట్. సిక్స్త్ వన్. సెవెంత్ వన్. ఎయిత్ కార్డ్ సెట్. ninth one. 10th one. And 11th one. 12th card set. First one, 9 of Wands, 3 of Cups, 9 of Swords, 6 of Swords, Knight of Swords, 6 of Pentacles, King of Cups, the Chariot, the Lovers, 4 of Cups, 10 of Cups, Ace of Pentacles. ఓకే, మనం ఇప్పుడు ఈచ్ కార్డ్ని మనకి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు అనేది చూద్దాం మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో. అండ్ ఏంటంటే మీకు ఇక్కడ నాకు నా తల్లిదండ్రి వాళ్ళు, నేను వారి దగ్గరే ఉంటానమ్మా, అయినా కూడా నేను ఉండలేను వాళ్ళు లేకుండా ఒక్కరోజు కూడా, నిరంతరం కూడా. అయినా కూడా నాకు వారి వీక్నెస్.
నా లవ్ వాళ్ళే. నా తల్లిదండ్రి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. అంటే నాకు తెలుస్తది గదా! ఎవరి దగ్గర ఏం చెప్పుకోరు. బట్ వాళ్ళ ఫీలింగ్ నాకు తెలుస్తది. వాళ్ళు చాలా నన్ను వారి బిడ్డగా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారన్న ఫీలింగ్ నాకు తెలుస్తది. ఎవరి దగ్గర కొంచెం గూడా ఎక్స్‌ప్లోర్ అవ్వరు. ఐయామ్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ ఐయామ్ సో థాంక్‌ఫుల్ నాకు అటువంటి పేరెంట్స్‌ని ఇచ్చినందుకు. ఎవ్రీ ఎవ్రీవన్ మీ పేరెంట్స్ ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ ఉంటుంది. బట్ నేను అనుకున్నవన్నీ చేయగలుగుతున్నాను నా తల్లిదండ్రికి అన్న హ్యాపీనెస్ నాకుందమ్మా. అది ఎవరికైతే అవకాశాలున్నాయో ఖచ్చితంగా ఆ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. బికాజ్ ఆ కొరతని తర్వాత ఎవరు తీర్చలేరు మీకు. అది మానసికంగా మిమ్మల్ని తినేస్తది ఆ బాధ. మీరనుకున్నవి మీ తల్లిదండ్రికి చేయకపోతే, ఆ బాధ మీ జీవితాంతం మీకు పోదు. మీరు లైఫ్ లాంగ్ మీరు ఎన్ని రకాలుగా ఒకవేళ అన్ని భోగాలు ఉన్నా కూడా మీకు ఆ కొరత ఎప్పుడు మిమ్మల్ని తింటూనే ఉంటుంది. మీకు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో, నేను చెప్తున్నాను. మీరు ఎవరైనా గూడా ఫస్ట్ పేరెంట్స్ తర్వాతేనమ్మా ఏమన్నా గూడా. ఓకే. ఇక్కడ మనకి 9 ఆఫ్ వాండ్స్ కార్డ్ ఏం చెప్తుందంటే ఆహ్, మీ జీవితంలో మీరు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. 9 ఆఫ్ వాండ్స్. ఎన్నో పరీక్షలు, బాధలు ఎదురైనా గూడా మీరు ఇంకా నిలబడి ఉన్నారు. వాటన్నిటిని గూడా తట్టుకొని. ఓకే. మీ తల్లి గాని, తండ్రి ఆత్మ గాని మీకు ఇప్పుడు నేను వారు అని చెప్తానమ్మా. మీకు తెలుసు ఎవరు మీకు కన్వే చేస్తున్నారని దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఓకే. ఆహ్, వారి ఆత్మ మీ బలం చూసి గర్వపడుతున్నారు అనేది మనకిక్కడ తెలుస్తుందమ్మా. మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా మీరు ఇంకా నిలబడి ఉన్నారు అనేది అది వాళ్ళు చూస్తున్నారు. అది చూసి వారు చాలా గర్వపడుతున్నారు అనేది మనకిక్కడ చాలా క్లియర్‌గా తెలుస్తుంది. వారు చెప్పాలనుకుంటుందేంటంటే, ఎంత కష్టం వచ్చినా నువ్వు నిలబడగలవు. నేను నీ వెంటే ఉన్నాను. నేను నీ వెంటే ఉన్నాను. నువ్వు నిలబడగలవు అనేది వారు మీకు ఈ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్నారు. యూనివర్స్ నాకు ఇస్తున్న మెసేజెస్‌ని నేను మీకు కన్వే చేస్తున్నాను. దట్స్ ట్రూ. మీకు మీ మీ సోల్‌కి తెలుసు. ఎవరు చెప్తున్నారు? మీ తల్లా? తండ్రా? ఇద్దరూనా? ఖచ్చితంగా చెప్తున్నారు. 3 ఆఫ్ కప్స్ కార్డ్ ఏంటంటే, ఈ కార్డు ఆనందము, అలాగే ఆశీర్వాదాన్ని సూచిస్తుంది మనకిక్కడ. మీ తల్లి గాని, తండ్రి గాని ఇద్దరూ గాని, వారి ఆత్మ మీ జీవితంలో ఆనందం రావాలని ఆశీర్వదిస్తున్నారమ్మ వారు. మీరు ఒంటరిగా లేరని వారు గుర్తు చేస్తున్నట్టు మనకిక్కడ కనిపిస్తుంది. నేను మీతోనే ఉన్నాను. నేను నిన్నింకా విడవలేదు. మీరు వారు మీకు ఆశీర్వాదం ఇస్తూనే ఉన్నారు అనేది మనకి నేనిక్కడే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళలేదు. నీతోనే ఉన్నాను. నువ్వు పద నేను నీతోనే ఉన్నాను. నువ్వు నీ లైఫ్‌తో ముందుకు సాగు నేనున్నాను అని చెప్పి చెప్తున్నారమ్మా. అండ్ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే. చాలా క్లియర్‌గా కన్వే చేశారు ఫస్ట్ కార్డ్‌తోని. ఓకే. 9 ఆఫ్ స్పాట్స్ ఈ కార్డ్ ఏంటంటే లోపలున్న బాధను చూపిస్తుందమ్మా. కొన్నిసార్లు మీరు రాత్రులు 9 ఆఫ్ స్పాట్స్ ఇది. మీరు రాత్రులు ఒంటరిగా మీ బాధను గుర్తు చేసుకుంటూ ఉంటున్నారనేది తెలుస్తుంది. మీ తల్లిదండ్రి ఆ బాధను చూస్తున్నారు. వారు చెప్పాలనుకుంటుందేంటంటే, "నీ బాధను నేను చూస్తున్నాను. కానీ నీ జీవితంలో శాంతి త్వరలో వస్తుంది. నువ్వంత బాధపడకు. మాకు బాధగా ఉంది." నువ్వు బాధపడితే మాకు చాలా బాధగా ఉంది. నువ్వు సంతోషిస్తే మేము అంత సంతోషంగా ఉంటాము. బాధపడకు అని చెప్తున్నారు క్లియర్‌లీ. రాత్రుళ్ళు ఒంటరిగా ఎవరికీ తెలియకుండా పడే మీ బాధని మీ తల్లిదండ్రి చూస్తున్నారనేది ఇక్కడ తెలుస్తుందమ్మా. ఓకే. 6 ఆఫ్ స్పాట్స్ ఈ కార్డు ఒక మార్గ మీకొక చేంజ్ వస్తుందనే సూచనమ్మ మీకు. మీరు కష్టాల దశ నుంచి బయటకు వస్తున్నారు ఎట్ ప్రెజెంట్. మీ పేరెంట్స్ మీకు ఒక మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ఆ మెసేజ్ మీకిక్కడ ఈ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్నారు. మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసిన కష్టాల నుంచి మీరు బయటకొచ్చే స్టేజ్ ఆ పాత్ ఉంటుంది. ఆ గేట్ వే ఉంటుంది గదా! ఎగ్జిట్ గేట్. అట్లా మీ కష్టాలు అనే వే నుంచి ఎగ్జిట్ అయ్యే స్టేజ్‌లో ఉన్నారు. మేము చూస్తున్నాము. మేము చెప్తున్నాం కదా మీకు. మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు. ఓకే. అండ్ నైట్ ఆఫ్ స్పాట్స్ ఏంటంటే, ఇది వేగంగా జరిగే మార్పును సూచిస్తుందమ్మా. మీ జీవితంలో త్వరలో ఒక ముఖ్యమైన నిర్ణయం లేదా మార్పు అనేది వస్తుంది అనేది ఇక్కడ క్లియర్‌లీ చూపిస్తున్నారు.
ఓకే. చాలా స్పీడ్‌గా అది గూడా. ఓకే. అబౌట్ 1-2 మంత్స్ దట్స్ ఎనఫ్. అదే ఇంకా లేట్. అంత స్పీడ్‌గా జరుగుతుంది. డేస్ నుంచే కౌంట్ అవుతది ఇక్కడ. ఓకే. చాలా స్పీడ్‌గా కనిపిస్తుంది. మీ జీవితంలో త్వరగా ఒక ముఖ్యమైన నిర్ణయం గాని, మార్పు రావచ్చనేది క్లియర్‌లీ తెలుస్తుంది. ఓకే. అండ్ 6 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే, ఈ కార్డ్ బ్లెస్సింగ్స్ అండ్ సహాయాన్ని సూచిస్తుంది మనకి. మీ పేరెంట్స్ మీకు ఒక ఆశీర్వాదాన్ని పంపుతున్నట్టు క్లియర్‌లీ కనిపిస్తుందమ్మా. ఓకే. ఇది ఆర్థిక సహాయం అవ్వచ్చు, అవకాశాలు కావచ్చు, లేక హ్మ్, వ్యక్తులు ఎవరైనా సహాయం చేస్తారు చూడండి, ఆ రూపంలో గూడా మీకు హెల్ప్ అనేది రావచ్చు. ఆర్థిక సహాయం రూపేణా కూడా మీకు సహాయం వస్తుంది అనేది మీ మీ తల్లిదండ్రులు మీకు ఈ విధంగా బ్లెస్సింగ్స్ పంపుతున్నారు. మేము మీకు మా బ్లెస్సింగ్స్ ద్వారా మీరు ఆర్థికంగా గానీ, మీకు అవకాశాలుగా గానీ, వ్యక్తుల నుంచి కానీ మీరు ప్రెజెంట్ ఫేస్ చేసిన సిట్యుయేషన్‌కి హెల్ప్ అనేది వస్తుంది. అలా వచ్చేలా మేము మీకు బ్లెస్ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఓకే. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ కార్డ్. ఈ కార్డ్ ప్రేమతో నిండిన హృదయాన్ని క్లియర్‌లీ చూపిస్తుందమ్మా మనకిక్కడ. ఓకే. మీ పేరెంట్స్ మీపై చాలా ప్రేమతో ఉన్నారని ఈ కార్డ్ చెప్తుంది. వారి ప్రేమ ఇప్పటికీ మీ జీవితాన్ని కాపాడుతుంది. వారి ప్రేమ మాత్రమే మీరు ఇంకా నిలబడి ఉన్నారు. లేదంటే వారి బ్లెస్సింగ్స్ వాళ్ళ శక్తిని మీకు పంపారు అనేది మనకిక్కడ క్లియర్‌లీ తెలుస్తుంది. మీరు అది ఫీల్ అవుతారు. అది మీరు ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకి క్లియర్‌లీ తెలుస్తుంది. ఓకే. నేను ఇన్ షార్ట్ క్లిస్టర్ క్లియర్‌గా చెప్తున్నాను. ఆ ఇన్ షార్ట్‌లో చెప్పినప్పుడే మీకు మెనీ మీనింగ్స్ అన్నిట్లోంచి వస్తాయి. అది ఎవరికి వారు అనాలిసిస్ చేసుకున్నప్పుడు వారికి తెలుస్తుంది. అవునా? కాదమ్మా? ఓకే. అండ్ ద చారియట్ కార్డ్ ఇది విజయానికి సూచించే కార్డ్ అమ్మ. మీ జీవితంలో ముందుకు వెళ్ళాలని వారు కోరుకుంటున్నారు. గతాన్ని గుర్తుపెట్టుకో, కానీ అక్కడే ఆగిపోకు అనే సందేశం ఇప్పుడు వారు మీకు ఇస్తున్నారు. ఓకే. గతాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? దాన్ని ఆ పెయిన్‌ని గుర్తుపెట్టుకొని, ఆ పెయిన్‌కి సమాధానం ఇవ్వడానికి మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటూ మీరు ముందడుగు వేయాలి. అక్కడే ఆగిపోకూడదు ఆ పెయిన్‌తో. ఆ పెయిన్‌కి మీరు సమాధానం అనేది ఇవ్వాలి. మీరు అక్కడే ఉండకూడదు. మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు అనేది చాలా క్లియర్‌లీ ఇచ్చే సందేశము. ఖచ్చితంగా నేను చెప్తున్నానమ్మా. వారికి చాలా చిన్న చిన్న కోరికలుంటాయి. వారికి నాకిది కావాలి, నాకది కావాలి అనే కోరికలుండవు. మీరు మీ రిలేషన్స్‌లో, మీ లైఫ్‌లో ఎవరిని తీసుకున్నా ప్రతి ఒక్కరు మీ నుంచి నాకది కావాలి, ఇది కావాలని కోరుకునేవారు మాత్రమే. నేను బేసికల్లీ ఎమోషనల్ ఎందుకయ్యానంటే అదే రీజన్. ఈ పొల్యూటెడ్ సొసైటీలో మన అనే ఇండివిడ్యువల్ పర్సన్స్ ఎవరికి వారు పర్స్పెక్టివ్ తీసుకుంటే ఇక్కడ మన నుంచి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఆశించేవారే. ప్రతి ఒక్కరు. పిల్లలతో సహా. పిల్లలేంటి అన్ని రిలేషన్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ పేరెంట్స్. పేరెంట్స్ మాత్రం దైవము. వీరు మాత్రమే అందుకనే ముందు మనకి ఫస్ట్ పేరెంట్సే దైవంగా చూడండి అని చెప్తారు మనకి. ఎప్పుడు గూడా యూనివర్స్. ఖచ్చితంగా మీరు పేరెంట్సే మీ దైవం. మీ మొదటి దైవం పేరెంట్స్. ఓకే. ఆహ్, వారు మాత్రమే మీ నుంచి కొంచెం గూడా ఎక్స్‌పెక్ట్ చేయరు. సచ్ ఎ ప్యూర్ లవ్. ఆ ప్యూర్ లవ్‌కి నేను బెండ్ అయిపోతాననమాట. ఎక్కడి నుంచి వస్తదమ్మా? మీకు ఎవరి నుంచి వస్తదనుకుంటున్నారు ఆ ప్యూర్ లవ్? ఎవ్వరి నుంచి రాదు. లైఫ్‌లో రాదు. ఓన్లీ వారి నుంచి మాత్రమే వస్తుంది మీకది. ఆ లవ్‌ని ఎప్పుడు గూడా మనం వారికి మీరు ఎవరికి ఏం చేసినా చేయకపోయినా వారికి కావాల్సినవి మాత్రం వారికి చేసి పెట్టాలి. వారి హ్యాపీనెస్సే మీ హ్యాపీనెస్. ఎవరి కోసమో మీరు బాధపడితే మీకోసం బాధపడేవారు వీరు. ఎవరి కోసమో మీ లైఫ్‌ని స్టాప్ చేయకూడదు. బికాజ్ మీ మీదే అన్ని హోప్స్ పెట్టుకొని నిలబడేవారు ఉన్నారు. వీరికి కావాల్సినయి మీరు చేసి ఇవ్వాల్సిందే. అది మీ ధర్మం. అదే మీ ముందుకు లాగుతుంది. భగవంతుడు మెచ్చరు తల్లిదండ్రులని బాధపెడితే. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. అండ్ ద లవర్స్ కార్డ్. ఐయామ్ సో సారీ ఫర్ ఎవ్రీవన్. నేను ఎమోషనల్ అయినందుకు డిలే అయింది వీడియో. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మళ్ళీ నేనది అది ఆపలేను కూడా. బికాజ్ హ్మ్, ఎనర్జీస్ మళ్ళీ నేను ఆపితే నాకు ఎనర్జీస్ వేరైపోతాయి. సో, ఇంక అందుకని నేను అట్లా కంటిన్యూ చేసేసాను. ది లవర్స్ కార్డ్ ఏంటంటే, ఈ కార్డ్ చాలా బలమైన సంబంధాన్ని సూచిస్తుందమ్మా. మీ పేరెంట్స్‌కి మీకు మధ్య ఉన్న బంధం చాలా పవిత్రమైంది. ఈ బంధం ఇప్పటికీ మీ జీవితాన్ని రక్షిస్తోంది అనేది మనకిక్కడ క్లియర్‌లీ కనిపిస్తుంది. నాకు విజువలైజేషన్ ద్వారా క్లియర్‌లీ కనిపిస్తుంది. ఓకే అమ్మా? చాలా.
చాలా క్లియర్‌లీ. మీరిప్పుడు ఇలా ఉన్నారు అంటే అది వారి బ్లెస్సింగ్సే. అవునా కాదా చెప్పండి నాకు? అండ్ 4 ఆఫ్ కప్స్ కార్డ్ కొన్నిసార్లు ఏంటంటే, మీరు మీ జీవితంలో వచ్చిన అవకాశాలను గుర్తించట్లేదు అనేది ఇక్కడ తెలుస్తుందమ్మా. వారు చెప్పాలనుకుంటున్నారు ఆ పర్టిక్యులర్ విషయంలో. మీ ముందున్న ఆశీర్వాదాలను గుర్తించండమ్మా. గుర్తించండి తల్లి, గుర్తించండి బాబు అని మీకు చెప్తున్నారు. మీ ముందు అవకాశాలొస్తున్నాయి. మీ కళ్ళల్లో ఉన్న బాధకి అదంతా మబ్బులా కమ్మేసి మీకు ఎందున్న అవకాశం కనిపించట్లేదు. ఒక్కసారి కొంచెం దిగమింగుకొని చూస్తే మీకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యడానికి మేము మీకు మార్గం చూపిస్తున్నాము. సో, నా మాట విని మీరది చేయండి. మేము మీతో ఉన్నాము. ఇంకా మీకెవరు లేరు అనుకుంటున్నారు. నేను నీతోనే ఉన్నానమ్మా ఇంకా. అది గుర్తు చేయడానికే నేను మీకు యూనివర్స్ త్రూ ఇలా కనెక్ట్ అయ్యాను అని మీకు చెప్తున్నారమ్మా. ఓకే. ఫస్ట్ అది చేయండమ్మా. మీ ముందున్న అవకాశాన్ని వదులుకోవద్దు. ఓకే. అండ్ 10 ఆఫ్ కప్స్ కార్డ్ ఇది పూర్తి ఆనందము, అలాగే కుటుంబ ఆశీర్వాదాన్ని సూచిస్తుందమ్మా. 10 ఆఫ్ కప్స్ అంటే సచ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. మీ పేరెంట్స్ ఆత్మ మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారమ్మా. మీ కుటుంబం. అదే చెప్తున్నా గదా! సచ్ ఎ పొల్యూటెడ్ సొసైటీలో మీరంటూ బాగుండాలి అని కోరుకునే వాళ్ళు మనకి నేను చెప్తాను ఫింగర్ కౌంటింగ్ సింగిల్ హ్యాండ్ మనకి ఫింగర్ కౌంటింగ్ మెంబర్సే ఉంటారు. వాళ్ళలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేరెంట్స్. ఓకే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వారు క్లియర్‌లీ మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. మీ సంతోషమే వారి సంతోషం ఇప్పటికి, ఎప్పటికి. వారు చూస్తూనే ఉన్నారు. వారి బ్లెస్సింగ్స్ మీతో ఇస్తూనే ఉన్నారు. వారు మీకు ఎప్పటికప్పుడు వారి యొక్క శక్తిని మీకు పంపిస్తున్నారు. మీకు రక్షణగా ఉండడానికి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా వారికి కావాల్సింది మీరు అచీవ్ చేసి చూపించాలమ్మా. దానికోసం వారు వెయిట్ చేస్తున్నారు. మీరు బాధపడితే వారు చూడలేకపోతున్నారు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు సంతోషంగా ఉంటే వారు సంతోషిస్తున్నారు. మీరు బాధపడి వారిని బాధపెడతారో ఎవరి కోసం బాధపడాలి? నాన్న వాళ్ళ కోసం బాధపడాలి. నాన్న వాళ్ళ మీ పేరెంట్స్. మీ పేరెంట్స్ మీరు బాధపడితే చూడలేకపోతున్నారు. కాబట్టి మీ పేరెంట్స్‌కి చేయాల్సినవి మీరు చేసి మీరు వారిని సంతోషపెట్టడమే మీ మీ మెయిన్ ఎయిమ్‌గా పెట్టుకుంటారా? లేదా బాధపడి వారిని కూడా బాధపెడతారా? అనేది మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఫైనల్ కార్డ్ సెట్. ఇదొక కొత్త ప్రారంభాన్ని చూపిస్తుందమ్మా మనకి. మీ జీవితంలో ఒక మంచి అవకాశము, స్థిరమైన మార్పు త్వరలోనే వస్తుంది. నేను ఇందాక చెప్పాను టైమింగ్. అది వారి ఆశీర్వాదం వల్ల వచ్చే అవకాశమే మాత్రమే మీకు. ఏ దైవమో కాదు మీ పేరెంట్స్ రూపంలో ఉన్న దైవం వల్ల జరుగుతున్న మిరాకిల్ అనమాట మీ లైఫ్‌లో. ఓకే అమ్మా. హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్. అండ్ ఓవరాల్‌గా మనం చూస్తే ఈ కార్డ్స్ మొత్తం చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ పేరెంట్స్ ఆత్మ ఇప్పటికీ మీ జీవితాన్ని కాపాడుతుంది అనేది మీరిక్కడ ఎట్లా సత్యం. యూనివర్స్ చెప్పే సత్యం అది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీ 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 చివరి శ్వాస వరకు కూడా. వారు చెప్పాలనుకునే చివరి సత్యం ఏంటంటే, మీ జీవితం ఇంకా చాలా అందమైన దశలోకి వెళ్ళబోతుంది. బాధలను చూసి ఆగిపోకమ్మా. ముందుకు నడువు. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. ఓకే. ప్రేమతో ఉన్న ఆత్మలు ఎప్పటికీ కూడా పూర్తిగా దూరం కావు. మీకు మీ పేరెంట్స్‌కున్న బాండ్ మీకు తెలుసు. అదే ఇక్కడ చెప్తున్నారు యూనివర్స్. ప్రేమతో ఉన్న ఆత్మలు ఎప్పటికీ పూర్తిగా మీ నుంచి దూరం కావు. వారు మీ జీవితంలో ఆశీర్వాదాల రూపంలో ఎప్పటికీ మీతోనే ఉంటారు అనేది మీకు ఇక్కడ క్లియర్‌లీ కన్వే చేస్తున్నారమ్మా. ఓకే. అండ్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ రీడింగ్ మీ హృదయానికి తాకితే మాత్రం అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ కాదనేది మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. మీ పేరెంట్స్ ఆత్మ నిజంగా మీకు ఈ సందేశం పంపించింది అని మీరు మీరు నమ్మాల్సిందే ఇక్కడ. ఓకే. అండ్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ నేను అనేది లేదు. యూనివర్స్ మీ పేరెంట్స్ యొక్క ఉద్దేశాన్ని యూనివర్స్ నా ద్వారా మీకు కన్వే చేశారు. వారు కోరుకుంటున్నది మీరు వారికి చెయ్యాలి. ఇంకా వారు వెయిట్ చేస్తున్నారు. మీరు బాధపడుతుంటే వారు చూడట్లేదమ్మా. వారి బాధని నా ద్వారా మీకు వ్యక్తపరిచాను అంతవరకే. అది మీరిక్కడ గుర్తుపెట్టుకోవాలి. వారు పడే కుమిలిపోయే బాధని. ఓకే. హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అమ్మా. నేను చూస్తున్నాను మీ అందరి సపోర్టు చాలా మీ అందరికీ మీ హార్ట్‌ఫుల్‌గా నేను చూస్తున్నాను ప్రతి ఒక్కరిది గూడా.
చాలా సంతోషంగా ఉన్నానమ్మా నేను మీ యొక్క సపోర్ట్‌కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇండివిడ్యువల్లీ నేను క్లియర్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్‌కి చెప్తున్నాను. సో, ఎప్పుడన్నా నేమ్స్ చెప్తాను. ఓకేనా? నాకు వీరు తెలుసు, వీరు తెలుసు. వీళ్ళని క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తాను. వీరిని క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తాను. ఓకేనా? అలా మెనీ పీపుల్ ఉన్నారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. ఇఫ్ నాట్ సబ్స్క్రైబ్డ్ అండ్ హైప్ చేయండి వీడియోని సో దట్ మెనీ పీపుల్‌కి రీచ్ ఔట్ అవుతుంది. మీకు మెసేజ్ కన్వే అయింది కదమ్మా! సో మీకు అర్థమైందా లేదా అనేది త్రూ కామెంట్స్ ద్వారా మీరు చెప్పండి. అండ్ మీ తల్లిదండ్రికి మీరేం చెప్పాలనుకుంటున్నారు అనేది యూనివర్స్‌కి త్రూ కామెంట్ ద్వారా సరెండర్ చేయండి. ఓకేమ్మా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.